గురుగారు శాస్త్రహితంగా నత్కీరుడు మాట్లాడాడు. అయినప్పటికీ కూడా నత్కీరుడిని శివుడు శపించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అని చెప్పి దుర్జటి మహాకవి ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నత్కీరుడి యొక్క కథ వస్తుంది. ఒక పూజారి పాపం డబ్బులు లేక బాధపడుతుంటే శివుడు ఒక అందమైనటువంటి పద్యాన్ని ఆ పూజారి స్వామికి ఇచ్చాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే పార్వతీదేవి యొక్క జడ మంచి సువాసనలు వెదజల్లుతోంది అని ఆ పద్యంలో ఉన్న భావం. ఆ పూజారి స్వామి ఆ పద్యాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఆస్థానంలో ఈ నత్కీరుడు అనేటువంటి వాడు ఉంటాడంటే వాడు ఎంత చెప్తే అంతా రాజుగారు. ఈయన ఈ పద్యం చదవటంతో ఎక్కడైనా ఏ స్త్రీమూర్తి యొక్క జడ కానీ కొప్పు కానీ వాసన కొడుతుందా? ఏం పద్యం రాసుకొచ్చావయ్యా నువ్వు, అభూత కల్పన అతిశయోక్తి రాసుకొచ్చావు అని నత్కీరుడు ఆక్షేపిస్తాడు. అప్పుడు పూజారి స్వామి, అయ్యయ్యా ఇది నాకు పరమశివుడు ఇచ్చాడు ఈ పద్యం, మీ దగ్గరికి వెళ్ళిస్తే మీరు ఏదైనా డబ్బులు ఇస్తే కడుపు నింపుకుందామని వచ్చాను నేను అని అంటే, ఈ పద్యం పరమశివుడు ఇచ్చాడంటూ ఎవరిచ్చినా సరే ఈ పద్యం ఒప్పుకోం మేము అంటాడు నత్కీరుడు. పరమశివుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఇలాంటి పద్యం ఇచ్చావు, ఆ డబ్బులు ఇవ్వకపోగా నిన్ను నన్ను అవహేళన చేశారు అనేసరికి ఈ పరమశివుడే మళ్ళీ ఆ స్థానంలోకి ఇంకో రూపంలో వస్తాడు. ఏమిరా నత్కీరా, నేను రాసినటువంటి పద్యాన్ని నువ్వు అధిక్షేపిస్తున్నావట, మా పార్వతి యొక్క జుట్టు ఎలా ఉంటుంది, వాసన ఎలా ఉంటుంది నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి, నాకు ఎన్ని కన్నులు ఉన్నాయి అనుకున్నావురా నువ్వు, 3 కన్నులు ఉన్నాయి, ఏమనుకున్నావు నేను చేస్తాను చూడన్నాడు. నీకు 3 కన్నులుండుగాక ఎన్ని కన్నులుండుగాక, అది నీ లోకంలో చెల్లితే చల్లొచ్చు. ఈ కాంతని వర్ణించేటప్పుడు మానవ కాంత కిందే వర్ణించాలి. మా లోకంలో మానవ కాంతలకి మాత్రం ఆ జుట్టు వాసన రానే రాదు, నేను ఒప్పుకోను. మాకు అనుభవంలో లేని దాన్ని మేము ఎలా ఒప్పుకుంటాము? నేను చెప్తున్నాను రా, శివుణ్ణి చెప్తున్నాను, నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు కుష్ఠు వ్యాధి రావాలని చెప్పి శివుడు నత్కీరుడికి శాపం పెడతాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నత్కీరుడికి అలాంటి శాపం పెట్టడం సముచితమా? ఉన్న విషయమే కదా వాడు చెప్పాడు, లోకంలో సర్వసాధారణంగా ఎవరికి అలాంటి వాసనలు రావు కదా అని చెప్పాడు కదా. కానీ చెప్పినటువంటి వాడు పరమశివుడు, అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. శివుడు అంతటి వాడు చెప్పిన తర్వాత వెంటనే ఒప్పేసుకోవటం చాలా మంచిది. ఈ లోకంలో మనందరికి కూడా ఒక చిన్న హితవు లాంటిది, పెద్దవాళ్ళు ఏదన్నా మాట చెప్తే ప్రతిదానికి ప్రమాణం ఉండదమ్మా. కొన్ని ఆప్త ప్రమాణాలు ఉంటాయి. గోడ అవతల పావుందిరా వెళ్ళొద్దు అన్నారు, నేను ఒకసారి చూసొస్తా అని వెళ్తూ వెళ్ళు, ఇక నేనేం చేస్తాను, పెద్దవాడు చెప్తున్నాడు గోడ అవతల ఉంది కొద్దిసేపు వెళ్ళకురా అని చెప్తున్నాడు. కాబట్టి శివుడు అంతటి వాడు పెద్దవాడు చెప్పాడు కాబట్టి నమ్మి తీరవలసిందే. అది ఈ లోకానికి శివుడు నేర్పినటువంటిది. అందుకని శిక్ష అనుభవించాడు. దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తిలో శాప విమోచనాన్ని నత్కీరుడు పొందాడు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలనే సందేశాన్ని అందరూ పాటింతురు గాక.